ఇసుక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. నటి విష్ణుప్రియపై కేసు ఫైల్ కాగా నోటీసులు జారీ చేశారు. విష్ణుప్రియకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరవ్వాలని కూడా నోటీసుల్లో తెలిపారు. మరి కొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కేసులో ఉన్న నిందితులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో వారంతా ఎక్కడున్నారనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, ఖాన్, హర్ష సాయి, రీతు చౌదరితో పాటు టేస్ట్ తేజ, యాంకర్ శ్యామల, కిరణ్ గౌడ్, అలాగే అజయ్, సన్నీ యాదవ్, సుధీర్ పై కేసులు నమోదు చేశారు. లోకల్ బాయ్ నానిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఇక లోకల్ బాయ్ నానిపై కేసుతో ఇన్ఫ్లుయెన్సర్స్ అలర్ట్ అయ్యారు. యాప్స్ ప్రమోట్ చేసి తప్పు చేశామని క్షమాపణలు చెప్తున్నారు. ఇక బెట్టింగ్ యాప్స్ పై డీసీపీ విజయ్ కుమార్ స్పందించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిలో ఇమ్రాన్ అనే వ్యక్తి పరేషాన్ బాయ్స్ పేరుతో యూట్యూబ్ వీడియోలు చేస్తున్నట్లు చెప్పారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తాము సంపాదించుకోవడం కోసం సామాన్యుల జీవితాలను నాశనం చేస్తున్నట్లు వెల్లడించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నిన్న ఒక కేసు నమోదైంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తూ వాటిని ప్రమోషన్ చేస్తూ సోషల్ మీడియా పోస్టులను పెట్టిన ఒక 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన ఒక సిటిజన్ ఆయన యాక్టివిస్ట్ ఒక ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కంప్లైనెంట్ అమీర్పేట్, బైగంపేట్ అండ్ పంజాగుట్ట ఏరియాలో ఉన్న హాస్టల్స్లో చాలామంది వేలాది మంది యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్ మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది అన్ఎంప్లాయిడ్ యూత్ వచ్చి ఇక్కడ హాస్టల్స్లో ఉంటూ రకరకాల కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తూ ఉంటారు. వాళ్లకు ఈ బెట్టింగ్ యాప్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తూ పెడుతున్న ఈ సోషల్ మీడియా పోస్టులు చేరుకుంటున్నాయి. వాళ్ళు అటువంటి వీడియోలను చూస్తూ చాలా ప్రభావితం అవుతున్నారు. చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. చాలామంది మోసపోతున్నారు. తర్వాత అదేవిధంగా రాష్ట్రాల్లో వేరే వేరే సందర్భాల్లో చాలామంది ఇట్లాంటి డబ్బులు పోగొట్టుకొని, ఆస్తులన్నీ పోగొట్టుకున్న యువత సూసైడ్కు కూడా, ఆత్మహత్యకు కూడా పాల్గొన్నారు అనే అంశాలను ఆయన వివరిస్తూ ఈ కేసు కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన కేసు నమోదైంది. ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో విష్ణుప్రియ, టేస్ట్ తేజకు నోటీసులు వచ్చాయని బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాష తెలిపారు. విష్ణుప్రియ, టేస్ట్ తేజ తరపున పంజాగుట్ట పోలీసులను కలిశానని కూడా శేఖర్ భాష తెలిపారు. అయితే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే వచ్చే పరిణామాలు తెలియక చేశారని అన్నారు. వాళ్లు ఎక్కడికి పారిపోరని అన్నారు. పోలీసుల విచారణకు తానే తీసుకొని వస్తానని అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ తెలిపారు. బెట్టింగ్ యాప్స్ అనేది అసలు లీగల్ అయినా ఇల్లీగల్ అయినా నేను ఆల్వేస్ అగెన్స్ట్ బెట్టింగ్ యాప్స్. బట్ కొన్నిసార్లు తెలుసో తెలియకో పొరపాటున కొంతమంది చేసేసి ఉంటారు. సో పొరపాటు కాబట్టి ఫస్ట్ టైం చెప్తారు, అప్పుడు కూడా వాళ్ళు చేశారంటే ఆ పొరపాటు తప్పు అవుతుంది. సో కాబట్టి ఐ థింక్ ఐ డోంట్ నో వాళ్ళు ఏమి చేశారు. ఎఫ్ఐఆర్లో అయితే కూడా మనకి మెన్షన్ చేయలేదు, తేజకి సంబంధించి కానీ విష్ణుప్రియకి సంబంధించి కానీ. వీళ్ళిద్దరూ నాకు బిగ్ బాస్లో బ్యాచ్మేట్స్, మీకు ఐడియా ఉంది కాబట్టి. సో వాళ్ళకి తరపున కాస్త చిన్న, అంటే వాళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్సే కదా నాకు ఫ్రెండ్స్ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చెప్పడం జరిగింది, నేను లీగల్ ఇల్లీగల్ ఏమొద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కంప్లీట్. ఇంకా మన బిగ్ బాస్ మా గ్రూప్లోనే చెప్పుకున్నాం మేము, ఇక నుంచి షుడ్ నాట్ డూ ఇట్ అని. చాలామందికి తెలియక కొంతమంది ఇనిషియల్ స్టేజెస్లో ప్రమోట్ చేస్తుంటారు. బట్ అది ఎప్పుడో చేసిన పాప ఇప్పుడు వెంటాడుతుంది అన్నట్టుగా అవి వీడియోలు తీసుకొని ఎవరన్నా మరి కంప్లైంట్ చేసి ఉండొచ్చు. వాట్ ఎవర్
జరిగింది. చాలామంది ఇప్పటికే మీకు చూస్తుంటే వీడియోలు పెడుతున్నారు, ఇంకోసారి ఇటువంటిది మేము రిపీట్ చేయము, ఇంకో ఎవరు కూడా వీటి జోలికి పోకండి అని కూడా బిగ్ బాస్ కొంతమంది సెలబ్రిటీస్ చెప్పడం చూస్తున్నాము. బట్ ఏదేమైనా కూడా వీళ్ళు ఎప్పుడో పొరపాటున ఏమన్నా చేసుంటే దానికి సంబంధించి లీగల్గా ఏదైతే వాళ్ళు చూసుకుంటారు. సజ్జనర్ సారు మెసేజ్ పెట్టారు మాకు కొన్నాళ్ళ క్రితము, ఇలా బెట్టింగ్ యాప్స్ మానేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. మానేయండి అంతవరకు ఓకే, తర్వాత మీరు చేసిన వాటికి కూడా సారీ చెప్పండి, అపాలజీస్ చెప్పండి అన్నట్టుగా కొన్ని షేర్ చేసుకున్నాం. దాంట్లో నాకు ఎందుకు కొంచెం అథెంటిక్గా అనిపించలేదు. అంటే సజ్జనార్ సార్ అంతటా ఆయన బ్లూటిక్ కూడా లేదు పక్కన. అండ్ ఇంకొకటి ఏంటంటే బెట్టింగ్ యాప్స్కి బ్యాటింగ్ యాప్ అని రాసింది వాళ్ళు చాట్లో, మీరు బ్యాటింగ్ యాప్స్ని సపోర్ట్ చేయకుండా అందరికీ బ్యాటింగ్ యాప్స్కి దూరంగా ఉండండి అని చెప్పమని అలా రాసింది స్పెల్లింగ్. సో నాకు ఎక్కడో కొంచెం డౌట్ కొట్టింది, ఎవరన్నా సంథింగ్ ఫిషీ ఆయన పేరుతోటి అలా చేస్తున్నారేమో అని కూడా నాకు డౌట్ వచ్చింది. నేను కొంత ఎంక్వైరీ చేసినప్పుడు కాదనే తేలింది నా ప్రిలిమినరీ ఎంక్వైరీలో. సంబడి ఈజ్ ట్రైంగ్ టు బీ లైక్ ఆయన పేరు చెప్పి, అంత టైం ఉంటుందా ఆయనకి అలా అందరికీ పేరు పేరున మెసేజ్లు పెట్టి అడిగేంత అనేది నాకు డౌట్ ఉండే. సరే, బట్ వాట్ ఎవర్ ఏది జరిగినా కూడా ఇక నుంచి అసలు మనకి గోలే వద్దురా బాబు, ఏదైనా ప్రమోట్ చేయండి, ఇది మాత్రం ప్రమోట్ చేసుకుండా వద్దు అని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యారు. నేను రాత్రి అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు. సో వద్దాం అనుకున్న వాళ్ళు కూడా కొంత మీడియా భయము లేకపోతే ఇంకోటి రకరకాల భయాల వల్ల వాళ్ళు ఫస్ట్ టైం కదా ఇటువంటి కేసు ఫేస్ చేసుకోవడం వాళ్ళు, అందుకని వాళ్ళు రావట్లేదు. ఒక 3 days టైం తీసుకొని వాళ్ళు కాస్త ప్రిపేర్ అయ్యి వాళ్ళ లాయర్ తోటి ఇస్తారు. బట్ అది ఒక లీగల్ యాప్ త్రూ కోసమే నాకు అప్రోచ్ అయ్యారు వాళ్ళు. త్రూ సంబడి ఒక పెద్ద ఆర్గనైజేషన్ త్రూ అప్రోచ్ అయ్యారు. నేను ఇమీడియట్గా మొహం మీద చెప్పాను, ఏంటి బెట్టింగ్ యాప్ని ఎట్లా ప్రమోట్ చేస్తాం మనం అంటే, లేదండి ఇది లీగల్, ఇదేగా జరుగుతుంది డిస్కషన్స్ ఎక్కడైనా కూడా. లేదండి ఇది లీగల్ అంటే, లీగల్ అయినా ఇల్లీగల్ అయినా నేను చేసే ప్రసక్తి లేదని చెప్పి తీసేశారు. సో దట్ వాజ్ ఇట్. తర్వాత మళ్ళీ 2-3 వచ్చినా నేను ఇంకా రిప్లై కూడా ఇవ్వలేదు వాళ్ళకి. ఇక తెలంగాణ శాసనసభ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించింది. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. గ్రూప్ 1లోని అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1% రిజర్వేషన్, మాదిగలు ఉన్న గ్రూప్ 2లోని కులాలకు 9% రిజర్వేషన్, మాలలు ఉన్న గ్రూప్ 3లోని కులాలకు 5% రిజర్వేషన్లను కల్పిస్తూ బిల్లును రూపొందించారు. అయితే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడంతో ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సిఐఎస్ఎఫ్ సైక్లోథాన్ ను విశాఖ పోర్ట్ అథారిటీ చైర్పర్సన్ డాక్టర్ అంగముత్తు జెండా ఊపి ప్రారంభించారు. తూర్పు ఏరంలో నిర్వహిస్తున్న ర్యాలీ శ్రీకాకుళం నుంచి విశాఖకి చేరుకుంది. ఇక విశాఖ చేరుకున్న బృందానికి పోర్ట్ చైర్పర్సన్, విశాఖ జిల్లా కలెక్టర్లు ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి బయలుదేరి అన్నవరం వెళ్లనున్నారు. అయితే ఈ బృందానికి పోర్ట్ చైర్పర్సన్ జెండా ఊపి సాగనంపారు. సిఐఎస్ఎఫ్ 56వ రైజింగ్ డేను పురస్కరించుకుని ఈ సైక్లోథాన్ ని ప్రారంభించారు. ఈ సైక్లోథాన్ మార్చి 31న వివేకానంద రాక్ మెమోరియల్ కన్యాకుమారి వద్ద ముగియనుంది. తూర్పు పడమటి తీర ప్రాంతాలను కవర్ చేస్తూ 6553 కిలోమీటర్ల తీర రేఖను పూర్తి చేయనుంది. 7 मार्च को यूनियन होम मिनिस्टर श्री अमित शाह के द्वारा इनॉग्रेट किया गया वर्चुअली, तो कलम तमिलनाडु से। इसके बाद 2 साइकिल रैली ईस्टर्न कोस्ट से और वेस्टर्न कोस्ट से एक साथ शुरू हुई, एक बकाली वेस्ट बंगाल से और दूसरा लखपत फोर्ट गुजरात से। दोनों ही साइकिल रैली एक साथ ही 31 मार्च को कन्याकुमारी में मिलेंगे विवेकानंद मेमोरियल में, जो टोटल 6553 किलोमीटर की दूरी तय करेंगे। इस दौरान ईस्टर्न कोस्ट की रैली जो विशाखापट्टनम से होकर गुजर रही है वो 2778 किलोमीटर चलेगी, और जो वेस्टर्न कोस्ट की साइकिल रैली है वो 3775 किलोमीटर की दूरी तय करेगी। पूरे समय जो इसमें रैली में लगेगी वो 25 दिनों का है, 7 मार्च से शुरू होकर 31 मार्च तक। सीएसएफ साइक्लोथॉन रैली को करने का उद्देश्य मेनली यही है कि जो भी लोग कोस्टल एरिया में रहते हैं, फिशरमैन या दूसरी कम्युनिटी, उनके साथ में इंटरेक्ट करना, उनको सुरक्षा के बारे में बताना और ये बताना कि नेशनल सिक्योरिटी ज़्यादा इम्पॉर्टेंट है, वो हमारे लिए बहुत ही मददगार हो सकते हैं किसी भी सिक्योरिटी एजेंसी से। दिनांक 7 मार्च को
ఇక తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, ఆదాయ అంచనాలు తప్పుడు దిశగా వెళ్లాయన్నారు. ఆదాయం తగ్గిపోయి అప్పులు భారీగా పెరిగాయని రేవంత్ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం. ఈ ధనిక రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి కుటుంబం చేతిలో పెడితే అప్పుల ఊబీలో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోయింది. ఆనాడు నెలకు 500 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే అప్పు ఉంటే ఈనాడు ప్రతి నెల అసలుకే 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 10 ఏళ్లలో ఈరోజు దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు, 7 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పు తెస్తే 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టిండు. అలా సింగరేణికి బకాయిలు పెట్టిండు. విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ కు ఉచిత కరెంటు పేరు మీద రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినా అని విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టిండు. నిన్నగాక మొన్న బ్యాంకుల్లో తెచ్చిన అప్పులే కాదు, ఆయన పెట్టిపోయిన బకాయిలను లెక్కేస్తే 8,29,000 కోట్ల రూపాయల లెక్క తేలింది. 8,29,000 కోట్లలో మా నెత్తి మీద కత్తి పెట్టి ఈరోజు బ్యాంకులు వసూళ్లు చేస్తే అసలు మిత్తి 1,53,000 కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చింది. శాసనసభ సాక్షిగా గతంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాల వల్ల అప్పుల భారంతో తెలంగాణ కూరుకుపోయింది. వసూలు చేయాల్సిన పన్నులను సరిగ్గా వసూలు చేయలేదన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఇసుక ఆదాయాన్ని ఉదాహరణగా తీసుకున్నారు రేవంత్. ఇక గతంలో రోజుకు 1,25,00,000 ఆదాయం వస్తోందని, ప్రస్తుతం 3.5 కోట్లకు పెరిగిందని వివరించారు రేవంత్. ఇక రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై చేతులెత్తేశారని, పాలన చేతకాక ప్రతిపక్షంపై నెపం నెడుతున్నారని ఆరోపించారు. ఉన్న పథకాల అమలే సందిగ్ధంలో పడిందని, ఇక నూతన పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇప్పుడు అమలు చేయలేరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం రేవంత్ పాలన కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది. ముఖ్యంగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుప్పకూలిపోయిందని, గత 10 నెలల్లో స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ ద్వారా వచ్చిన ఆదాయం కేవలం 31% నిపుణులు అంటున్నారు. ఇక 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 2,21,242 కోట్ల ఆదాయాన్ని అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు వసూలు చేయగలిగింది కేవలం 1,23,815 కోట్లే. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 1,36,859 కోట్లుగా ఉండగా 2024 నుంచి 25లో అది 9.53% తగ్గి 1,23,500 ఇటు 815 కోట్లకు పడిపోయింది. ఉచిత బస్సు పథకం, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలు కొనసాగుతాయా? ప్రభుత్వ పనితీరు మరింత బలహీనపడుతుందా? వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రేవంత్ నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతుందని, ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆదాయ వృద్ధి కుంటుపడిందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వానికి ఇప్పుడున్న అప్పులను తీర్చేందుకు నిధులు సైతం లేవని, కొత్త అప్పులు తీసుకోవడమే కాకుండా పన్నుల వసూళ్లు గణనీయంగా తగ్గిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న కారణంగా కొత్త పెట్టుబడులు రాష్ట్రానికి ఎలా వస్తాయని కూడా వారు ఆరోపిస్తున్నారు. సో ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి వ్యూహం ప్రకటించలేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. తెలంగాణ అభివృద్ధిని కొనసాగించాలంటే సమగ్ర ఆర్థిక ప్రణాళిక అవసరమని, వాస్తవికమైన ఆదాయ వృద్ధి చర్యలు చేపట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న అసంబద్ధమైన విధానాలు, ప్రభుత్వానికి స్పష్టమైన వ్యూహం లేకపోవడం వల్ల రాష్ట్రానికి పెనుముప్పు తప్పదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఒకవైపు నొప్పుల భయం, మరోవైపు ముహూర్తాలపై నమ్మకం. తెలుగు రాష్ట్రాల్లో గర్భిణుల పరిస్థితి, అవగాహన కల్పించడంలో వైద్యులు విఫలమవుతున్నారు. దీంతో ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆసుపత్రులు రెచ్చిపోతున్నాయి.
సిజేరియన్లు చేస్తూ కాసులు వేట సాగిస్తున్నాయి. దేశంలోనే తెలంగాణ టాప్ అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాత తరంలా కాదు, నేటి తరానికి అన్ని తెలుసు. రాకెట్ యుగంలోనూ రాతి మనుషుల్లా ఉంటున్నారు కొందరు. వైద్య సదుపాయాలు మెరుగైన, అక్షరాస్యత పెరిగిన మూఢ విశ్వాసాలతోనూ మగ్గిపోతున్నాయి. జనని సురక్ష యోజనతో ప్రభుత్వం నిధులు అధికంగానే ఖర్చు చేస్తున్నా తెలంగాణలో కాస్పులు కలకలం రేపుతున్నాయి. సిజేరియన్లలో జాతీయ సగటు 21.5% ఉంటే తెలంగాణలో 60.7%తో అగ్రస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల ధనదాహం, గర్భిణుల బలహీనంగా ఉండటం, ముహూర్తాలపై నమ్మకం పెరగడం కారణాలుగా తెలుస్తోంది. జాతీయ ఆరోగ్య సంస్థలో వైద్య జర్నల్స్ నివేదిక 2024 ప్రకారం తక్కువ సిజేరియన్లు జరిగే రాష్ట్రాల్లో నాగాలాండ్, మేఘాలయ, బీహార్ ఉన్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సిజేరియన్లు ఎక్కువ. అయితే మహబూబాబాద్ జిల్లాలో ప్రైవేటులో జరిగిన 4100 కాన్పుల్లో 9.8% సాధారణ కాగా మిగతావి సిజేరియన్లు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రైవేటులో జరిగిన 8651 ప్రసవాల్లో 1238 అంటే 14.31% సాధారణ ప్రసవాలు. సిరిసిల్లలో 90%, నిజామాబాద్లో 88%, ఆదిలాబాద్లో 86%, నల్లగొండలో 82%, సూర్యాపేటలో 82%, నిర్మల్లో 81%, జగిత్యాలలో 81% కాన్పుల్లో శస్త్రచికిత్సలే ఉన్నాయి. తెలంగాణలో మద్యం ధరలు పెరుగుతాయా? మద్యం ధరలు పెరిగితే రేట్లు ఎట్లుంటాయి? ఆంధ్రను మించిపోయేలా రేట్లుంటాయా? కొద్ది రోజులుగా మందుబాబుల్లో జరుగుతున్న చర్చది. ఇప్పటికే బీరు ధరలు భారీగా పెంచారు. త్వరలో బ్రాండీ, విస్కీ, స్కాచ్, రమ్ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే మందు తాగాలంటే ఆంధ్రకు వెళ్తామంటున్నారు మందుబాబులు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు బిగ్ షాక్ ఇవ్వనుంది. లిక్కర్ రేట్లను అమాంత పెంచబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పది శాతం నుంచి 15% వరకు అన్ని రకాల మద్యం బ్రాండ్ల ధరలను పెంచే యోచనలో ఉంది రేవంత్ సర్కార్. చీప్ లిక్కర్ నుంచి మీడియం, ప్రీమియం బ్రాండ్లు, విదేశీ దిగుమతి మద్యం వరకు ఈ పెంపు వర్తించే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై కసరత్తు పూర్తయినట్లు సమాచారం. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం అన్ని బీర్ల ధరలను కూడా భారీగా పెంచుంది. ఇక ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కమిషన్ ముందు హాజరయ్యే వివరణ ఇవ్వాలని కూడా నోటీసులు జారీ చేసింది. ఎస్టీ మహిళా కార్పొరేటర్ సుజాత నాయక్ పై అసభ్యకర వ్యాఖ్యలకు చేసినందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. చాలా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బానోతు సుజాత అక్కపై మరి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా సిగ్గుచేటు అనిపిస్తూ ఉంది. మరి ఈరోజు మహిళా కమిషన్కి రావడం జరిగింది. మరి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని నేరెళ్ల శారదక్కని కోరడం జరిగింది. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, ప్రతిసారి కూడా ఆమె పైన మాటల యుద్ధము, అదేవిధంగా చేతల యుద్ధము. మరి నిన్న అందరి ముంగట నిజంగా ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి మరి ఎన్నోసార్లు ఎమ్మెల్యే చేసి మరి మహిళలంటే గౌరవం ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తూ ఉంటే మరి ఈరోజు అసహనానికి లోనే, ఎంతో బాధకు లోనే, మరి పదవిలో లేరనే బాధతోటి, ఫ్రస్ట్రేషన్ తోటి ఈరోజు ఒక గిరిజన ఆడబిడ్డకి మరి
మరి ఎంతో చేసిన వ్యాఖ్యలు అనేటివి కూడా పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. సో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, గిరిజన ఆడబిడ్డకు న్యాయం చేయాలని, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయాలని మేము మా సహచర కార్పొరేటర్స్ ఇక్కడికి రావడం జరిగింది. మన అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేస్తూ ఉంటే మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు మహిళలను కించపరుస్తూ ఉన్నారు.